ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనము. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును నేను అపాత్రుడను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఈ వాక్యము సందర్భం ఏమిటంటే, యాకోబు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవునికి విన్నవించుకుంటున్నాడు. ఏమని అంటే, నా తాత అయిన తండ్రికి, నా తండ్రి అయిన ఇసాకుకి నువ్వు చేసిన సమస్తమైన ఉపకారాలు ఏవైతే ఉన్నాయో, సమస్త సత్యమునకు నువ్వు చేసిన ఉపకారాలు ఏవైతే ఉన్నాయో, నేను వాటికి అపాత్రుడను, నేను పాత్రుడను కాను అని ఇక్కడ యాకోబు మరి దేవునితో విన్నవించుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు మరి యాకోబుకి ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. దానిని బట్టి మరి ఆ వాగ్దానాలని పొందుకోవడానికి నేను యోగ్యుణ్ణి కాను అని ఇక్కడ తన సొంత అయోగ్యతను గ్రహించుకుని మరి యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. మీకు అర్థం కావాలంటే దీనికి ముందు 10వ వచనానికి ముందు ఆదికాండం 32:9 వచనం మనం చూస్తే, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇసాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా అని అక్కడ యెహోవాతోటి దేవునితోటి మాట్లాడుతూ ఉన్నాడు మరి యాకోబు. మీకు అర్థమైంది కదా. సో ఈరోజు దేవుని వాక్యము ఏమిటంటే, సొంత అయోగ్యతను గ్రహించుకొనుట. చాలామందికి ఇది చాలా అర్థం కాని స్థితిలో ఉంటుంది. తన సొంత అయోగ్యత ఏదైతే ఉన్నదో దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటారు. ఇక్కడ సొంత అయోగ్యతను గూర్చి చాలా లోతైన గ్రహింపును యాకోబు కలిగి ఉన్నాడు. తొందరపాటుతో పారిపోయి యోర్దాను నదిని దాటిన చేతితో మాత్రమే దాటాడు. అయితే దేవుడు దీవించిన తర్వాత ఇప్పుడు ఎంతో సంపదతో తిరిగి యోర్దాను తీరమునకు వచ్చాడు. ఒక గుంపును ఏశావు చంపినా మరొక గుంపును తప్పించుకోవచ్చని తన కుటుంబాన్ని 2 గుంపులుగా విభజించాడు. ప్రభువా, నీవు చేసిన సమస్త ఉపకారములకు నేను అపాత్రుడను, నీవు నాకు కావాలి అని ఇక్కడ తన సొంత అయోగ్యతను గ్రహించి దేవునిని వేడుకుంటున్నాడు. నీవు నాకు కావాలి, నిన్ను పోనీయను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంతవరకైతే సంపదను మాత్రమే కోరుకున్నాడు. ఇప్పుడైతే ఈ లోక సంపద ఎంత ఉంటే ఏమి ప్రయోజనము, అంతా శూన్యమే అని గ్రహించి తలంచి మరి దేవుని ముఖమును ఆసక్తితో వెదుకుచూ ఉన్నాడు. ప్రియమైన వారా, మరి అటువంటి ఆసక్తి కానీ అటువంటి గ్రహింపు కానీ మరి మన సొంత అయోగ్యతను గ్రహించే స్థితిలో మనము మరి ఎల్లప్పుడూ ఉండాలి. మనము అటువంటి గ్రహింపుకు ఎప్పుడు వస్తామో మనకి మరి అర్థం చేసుకోవాలి. నాకైతే తెలియదు కానీ మరి పేద కుటుంబంలో పుట్టిన వారు గొప్ప అపాయములో ఉంటారు. కానీ వాళ్ళు మరి పెద్ద ఇల్లు, పెద్ద కారు, మున్నగా ఉన్న వాటిని మరి కలిగి ఉండాలని ధనవంతులను చూస్తూ నాకు అవి లేవే అని వాళ్ళు చాలా మరి చింతపడుతూ ఉంటారు, విచారిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, సంపదతో ఒక పరీక్షను మనం ఎదుర్కోవాలి. అది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గాడు. ఎంతో ఎక్కువగా దేవుడు అతన్ని దీవించిన బలిపీఠం యొద్ద దేవుడే తన సొంత సర్వస్వంగా ఎంచుకున్నాడు. అరణ్యంలో మోషే ఎంతో ఆనందంగా ఉండుట నేర్చుకున్నాడు. రాజమందిరములో పెంచబడి ఐగుప్తి విద్యలన్నిటిలో శ్రేష్ఠుడిగా ఉంటూ రాజభోగాలను అనుభవించాడు. అయినా సరే అరణ్యంలో అవేవి లేకపోయినను పరిపూర్ణత, తృప్తిని కలిగి ఉన్నాడు మోషే.
నిజంగా ప్రభువులో మనము ఎదుగుతున్నప్పుడు దేవుడు నీవు యోగ్యుడు అని చెప్పినప్పటికీ నీవైతే నేనెంతో అయోగ్యుడను అని చెప్పుకుంటావు. లోకభోగాలపై నుండి మనసును విడిపించి లోతైన దీనత్వంతో నిన్ను నీవు ఖాళీ చేసుకొనుటయే సిలువ యొక్క మార్గము. అది మనము ఎప్పుడు కలిగి ఉండాల. దురదృష్టవశాత్తు అనేకులు మరి ఈ పాఠాన్ని నేర్చుకోలేరు, మరి ఇటువంటి గ్రహింపులను గ్రహించుకోలేరు, ఇటువంటి తలంపులు తలంచరు. యేసేపు గుంటలోకి త్రోసివేయబడినప్పటికీ మరి అదే పరిస్థితి మరి యేసేపు సింహాసనాన్ని అధిష్ఠించుటకు దారితీసింది. దేవుడు నియమించిన స్థితిలో నమ్మకంగాను క్రమశిక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు అది చూసి పైకి లేవనెత్తాడు. అది సిలువ మార్గమును మరి చూపిస్తుంది. దేవుని దీవెనలు మాత్రమే కావాలనుకున్న వారు దేవునిని కోరుకోరు. దేవుడు అలాంటి వారిని ఉన్నత స్థితికి లేవనెత్తి దీవించలేడు. అది మరి గమనించాలి. అది ఎప్పుడు గ్రహింపు కాదంటే నీలో మరి అంధకారములో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు, అంధకారము చీకటిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నేను దేవుని వాక్యమైన వెలుగులో జీవిస్తున్నాను అని ఒక భ్రమలో ఎప్పుడైతే నడుచుకుంటావో అది నీకు గ్రహింపు కలగదు. కనుక మరి యాకోబులాగా తను చేసిన తప్పులను గ్రహించుకొని మరి తన సొంత అయోగ్యతను గ్రహించి దేవునిని ఇప్పుడు ప్రాధేయపడుచు ఉన్నాడు. నీవు నాకు కావాలి అని దేవుని ప్రాధేయపడుచు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనము కూడా మన సొంత అయోగ్యత ఏదైతే ఉన్నదో దానిని గ్రహించుకొని దాన్ని విడిచిపెట్టి మరి దేవుని కొరకు మనము ప్రయాసపడదాము. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.